నమస్తే అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏంది గడప చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇన్ని రోజులు ఓన్లీ పెయింట్ ఉండే అనమాట, డిజైన్ లేకుండే. ఓనర్ వాళ్ళైతే డిజైన్ వేయించిండ్రు. జస్ట్ 15 మినిట్స్లో ఒక అబ్బాయి చకచకా వేసేసినుండే. చాలా మంచిగా అనిపించింది డిజైన్. పొద్దున లేవగానే ఎందుకో వ్లాగ్ తీయాలనిపించింది, అందుకే స్టార్ట్ చేసిన అనమాట. మా ఆయన అయితే ఇంకా పడుకుంటుండు. మా ఇల్లు ఎట్లుంటుందంటే డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ చేస్తే బయట ఏం జరుగుతుందో తెలియదు అసలు, అండ్ టైం ఎంత అవుతుందో అస్సలకే తెలియదు అనమాట. అట్లా ఉంటుంది. బయట వాన పడ్డా కానీ ఎండ కొట్టినా కానీ అసలు లోపలికి ఏమీ తెలియదు. మా ఆయన అయితే అసలు సూపర్ ఇల్లు చూసిండు. చాలా అంటే చాలా బాగుంటుంది ఇల్లు. అండ్ కిచెన్లోకి వచ్చిన అనమాట. గిన్నెలు ఉన్నాయి తోమేటివి, తోమేయాలి. అండ్ ఫ్రిడ్జ్ కూడా మొత్తం ఎంటీ చేసేసిన ముందు రోజే. ఏం వెజిటేబుల్స్ లేవు, జస్ట్ బీట్రూట్స్, క్యారెట్స్ ఉండే అనమాట. అండ్ కొంచెం హాల్ కూడా మెస్సీగా ఉంది, ఇదంతా సెట్ చేయాలి. అండ్ కిచెన్లో అయితే పని అయిపోయింది, గిన్నెలు గిట్ట తోమడము మొత్తం నీట్గా చేసేసిన అనమాట. ఎందుకు అనంటే మీకు ముందు తెలుస్తుంది ఎందుకు ఇంత జల్దీ లేచి ఇవన్నీ పనులు చేసిందో. అండ్ వాటర్ బాటిల్స్ ఫిల్ చేయాలి కానీ వాటర్ లేవన్నమాట. చూడండి ఎంత తక్కువగా ఉన్నాయో నీళ్ళు. మాకైతే నీళ్ళతోటి పెద్ద పంచాయతీ అయిపోయింది. మా ఇంటికాడ ఏమంటే నల్లు వస్తుంది, మంచిగా 4 బిందెలు పట్టుకుంటే అసలు ఫుల్గా సరిపోతాయి. ఈడనేమో ఊకే వాటర్ క్యాన్ తెచ్చుకోవాలి. ఇంక ఈయన ఇంట్లో లేనప్పుడు లేట్గా వచ్చినప్పుడు అయితే నాకు మంచి నీళ్ళకైతే చాలా చాలా కష్టమవుతుంది. ఆఫ్టర్ 3 months నేనైతే మా ఇంటికి పోతున్నాను అనమాట, సైదాబాద్కి. అండ్ ఇప్పుడు ఈయన పోయేటప్పుడు డ్రాప్ చేయించుకొని అక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయి, అక్కడ పోయినాక నేను అక్క కలిసి వెళ్తాం. ఐఎమ్ ఎక్సైటెడ్, ఎందుకంటే లిటరల్లీ 3 నెలల కంటే ఎక్కువైపోతుంది నేను ఆడిపోక. అప్పుడెప్పుడు ఉగాది టైంలో పోయినా అంటే మళ్ళీ ఇప్పుడే అనమాట. సో ఐఎమ్ ఎక్సైటెడ్. అండ్ మా ఇంట్లోకి చెప్పలే వస్తున్నా అని చెప్పి. యాక్చువల్లీ కొంచెం పని ఉంది, పని మీదే పోతున్నాము. బట్ వాళ్ళకి నేను వస్తున్నా అని చెప్పలే అనమాట. నేను రేపు వస్తా అని అనుకుంటున్నారు వాళ్ళు, కానీ ఒకరోజు ముందే పోయి వాళ్ళకి సర్ప్రైజ్ ఇస్తున్నాను అనమాట. మా రితీష్ అయితే స్కూల్కి పోయిండొచ్చు, మనకంటే కూడా కాలేజ్కి వెళ్ళిపోయిండొచ్చు. మా అత్త ఒక్కటి ఉంటుంది. ఇంకా నేను మా అక్క కలిసి పోతాము. బస్సులో పోవాలా ఆటోలో పోవాలా తెలియదు. బస్సులో పోతే అయితే ఎలాగో మధ్యాహ్నం టైం అయిపోతుంది. ఇప్పుడైతే మార్నింగ్ 9:30 అవుతుంది. ఈయనతో డ్రాప్ చేయించుకుంటా. నాకు చాలా హ్యాపీగా ఉంది పోతున్నా ఇంటికి అని చెప్పి. అండ్ అంతే, ఇంకా జల్దీ పనులు కూడా అయిపోయినాయి. ఇంకా పోవడమే ఇంటికైతే. ఇంకా అక్కడనే లంచ్ చేస్తాం అనేసి నా కోసం అయితే ఏం స్పెసిఫిక్గా వండుకోలేదన్నమాట. ఆడికి పోయినాక తినేస్తా అంతే. కంటిన్యూ చేద్దాం బ్లాగ్ అక్క వాళ్ళ ఇంటి దగ్గర పోయిన తర్వాత. ఇంకా చకచక స్నానం చేసేసుకొని రెడీ అయిపోయి దేవుడికి పూజ కూడా చేసేసిన. అండ్ కిచెన్లో విండో గిట్ట క్లోజ్ ఉందా లేదా అని చెప్పి అన్నీ ఒకసారి చెక్ చేసుకొని కింద సిలిండర్ కూడా ఆఫ్ చేసేసిన అనమాట. ఎందుకంటే నేను లేకపోతే ఎలాగోయినా యూజ్ చేయరు, పోయి స్టవ్ యూజ్ చేయరు కాబట్టి కింద ఆఫ్ చేసేసిన. అండ్ ఈయనతోటి అయితే డ్రాప్ చేయించుకుంటున్నాను అనమాట. అక్క వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిన. ఫైనల్కి వెళ్తున్నా ఇప్పుడైతే. మా అక్కకు కూడా నేను ఇంత జల్దీ వస్తాను తెలియదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకేమంటే ఒక్కదాన్ని ఎక్కడికి పోయి అలవాటు ఉండదన్నమాట. ఈయన పోయినాక కూడా ఆటో ఎక్కి రావచ్చు, కానీ నాకు జర భయం వేస్తుంది. అండ్ అందులోనూ కొత్త ఏరియా కదా, ఇంకా భయం అవుతుంది అనమాట. అందుకని ఈయన ఉన్నప్పుడే ఏ పనులైనా బయటివి చేసుకుంటా. అండ్ ఈయన వెంటనే పోతా అనమాట ఏడికి పోయినా కానీ. ఇంక ఈయనతో డ్రాప్ చేయించుకొని అయితే అక్క దగ్గరకు వచ్చేసినాం. పోయే వారికి మా అక్క దోశలు చేస్తుండే అనమాట. మా మోనిషా అయితే మంచిగా పాటలు పెట్టుకొని అలా డాడీతో పాటు డ్యాన్స్ ఆడుతుంది. మా అక్క బావ కోసం అన్నం వండుతుంది. అండ్ ఇక్కడనేమో బ్రేక్ఫాస్ట్కి దోశలు చేస్తుంది. ఆల్రెడీ పల్లి చట్నీ చేసి పెట్టింది. అండ్ సేమియా చేస్తుందంట. సేమియా అంటారా దాన్ని, ఏమంటారు, పాయసం అలాంటివి చేస్తుందంట. ఇంకా నాకు కూడా దోశలు వేసి ఇచ్చిందనమాట. ఇక్కడ చూడండి మా మోని పాప ఎట్లా డ్యాన్స్లు ఆడుతుందో. మోనిషాకి కూడా ఏమంటే ఈ మధ్య చాలా సిక్గా ఉంటుందన్నమాట, ఎక్కువ యాక్టివ్గా ఉండలేదు. ఆ పాటలు పెడితేనే జరసేపు సంతోషంగా ఇట్లా ఆడుతుంది. అట్లా అని చెప్పి పాటలు పెట్టి అప్పుడప్పుడు మా అక్క టీవీ వదిలేస్తుంది అనమాట, తను ఆడుకుంటుందని. ఈ సేమియాతో చేస్తుంది అనమాట. షీర్ కుర్మాలా వేస్తారు చూడండి, ఆ సన్న సేమియాతోటి చేస్తుంది మా అక్క అయితే పాయసము. అంటే పాలు ఉండేనంట, వేస్ట్ అయిపోతాయి అని చెప్పి చేస్తుంది. ఇంకా ఫస్ట్ అయితే పాలని మస్తు కాగబెట్టుకుంది. అండ్ డ్రై ఫ్రూట్స్, సేమియా ఫ్రై చేసి పెట్టుకుంది అనమాట. పాలు బాగా బాయిల్ అయినప్పుడు ఇవి అందులో వేసేసింది. ఇవేమంటే సన్న సేమియా కదా, జల్దీ కుక్ అయిపోతాయంట, ఎక్కువ కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదంట. యాక్చువల్లీ మా అక్క
ఎప్పుడు మా ఇంటికి అంటే పుట్టింటికి వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి చేసుకొని వస్తుందన్నమాట. అండ్ స్వీట్ ఐటమ్ అయితే మా తమ్ముని గురించే చేస్తుంది. మా తమ్ముడు ఒక్కడే ఇష్టంగా తింటాడు, ఇంకెవ్వరు తినరు మా ఇంట్లో స్వీట్. అండ్ ఇది కూడా వాని కోసమే అనమాట. ఎట్లాగో పాలు ఉన్నాయి కదా అని చెప్పి చేసింది. అండ్ మా మోనిష అయితే మంచిగా బొమ్మను పట్టుకొని ఆడుకుంటుంది. తయారైపోయింది. మా మోనిషాని రెడీ చేసేసి మా అక్క కూడా రెడీ అవుతుంది అనమాట. మా అక్కకి ఫుల్ జుట్టు ఊడుతుందంటే ఈ మధ్య చూపిస్తుంది, మస్తు జుట్టు ఊడుతుంది కన్నా అని చెప్పి. అండ్ ఈ మధ్య ఇంకా చాలా ఊడుతుందంట మా అక్కకి. అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో మంచిగా బౌన్సీగా అయినుండే తన హెయిర్, కానీ ఇప్పుడు మళ్ళీ హెయిర్ ఫాల్ అవుతుంది చాలా. మా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్ వెంటిలేషన్ ఉంటుంది, అసలు ఫుల్ వెళ్తురు అండ్ చల్ల గాలి వస్తుంది. కిటికీ దగ్గర పడుకున్నామంటే అసలు ఎంత చల్లగాలి వస్తుందో బయట నుంచి ఫ్రెష్ ఎయిర్. అండ్ ఎప్పుడైనా కరెంటు పోయినప్పుడు ఆ 2 కిటికీలు చాలు ఓపెన్ చేసి పెట్టేస్తే హ్యాపీగా వండుకోవచ్చు, చల్లగా ఉంటుంది. అండ్ మా అక్క అయితే రెడీ అయిపోయి, నేను కూడా ఆల్రెడీ తయారయ్యే వచ్చిన కదా. ఇంకా ఇక్కడ చూడండి మా మోనిష చెప్పులు తీసి పెడుతుంది. ఎంత తెలివి చూడండి తనకి. తను వేసుకుంది కదా చెప్పులు, వాళ్ళ మమ్మీ కూడా తీసి పెడుతుంది. అండ్ అవి నావి అనుకొని తీసి పెడుతుంది అనమాట. ఆ చెప్పులు నేను పెళ్ళప్పుడు కొన్నుంటి 2-3 టైమ్సే వేసుకున్న, తర్వాత మా అక్క దగ్గర పెట్టేసిన అనమాట. సో అవి నేను వేసుకుంటా అనుకొని తీసి బయట పెడుతుంది చెప్పులు. చూడండి చిన్న పిల్లలే కానీ వాళ్ళకి అన్నీ తెలుసు. మా మోనిష అయితే ఇప్పుడు అన్నీ గుర్తుపడుతుంది కూడా అనమాట. మేము ఆటో బుక్ చేసుకున్నాము. ఆటో బుక్ చేసిన ప్రతిసారి ఆటో వాళ్ళు ఎప్పుడు అక్కడ బ్యాక్ సైడే పోతారు కానీ కరెక్ట్గా ఇంటి ముంగటికి అయితే రానే రారు. అండ్ ఇక్కడ చూడండి ఆటో అయినా వచ్చేసిండ్రు, మళ్ళీ వెయిటింగ్ ఛార్జెస్ పడతాయి. నడు మోనిషా అంటే ఎత్తుకో అని ఏడుస్తుంది. ఆ మామిడి చెట్టు ఉంది కదా అటు సైడ్ వస్తాడనమాట. మేబీ ఈ బిల్డింగ్ ఫేసింగ్ అక్కడ చూపిస్తుందేమో. ఎవ్రీ టైం అంతే, మనం ఆటో బుక్ చేసుకుంటే అక్కడనే వస్తుంది. అండ్ డ్రాప్ చేయడం కూడా వాళ్ళు అక్కడనే చేస్తారు. ఏమనంటే ఇదే చూపిస్తుంది లొకేషన్ అనేసి అంటారు. ఇంకా కిందికి అయితే వెళ్తున్నాము నేను మా అక్క. మా మోనిషా ఈ మధ్యలో వ్లాగ్ తీస్తున్నా ఏదన్నా ఇట్లనే రికార్డ్ చేస్తాం కదా, ఇట్లా చూడంగానే హాయ్ అని చెప్తుంది. ఇప్పుడు కూడా చూడండి ఎంత క్యూట్గా హాయ్ చెప్తుందో. ఆ మోనిషా చూడండి నడవదంట అండ్ నేను ఎత్తుకోవద్దంట, వాళ్ళ మమ్మీ ఎత్తుకోవాలంట. నేను ఎత్తుకుంటా అంటే నా దగ్గరకు వస్తలేదు. ఇంకా ఇక్కడ సైడ్కి వచ్చి ఆటో అయితే ఎక్కేసినాము. మా అక్క మధ్యలో ఆటో ఆపించిందనమాట. భాను వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేసి వస్తా అని చెప్పి ఇంకా వెళ్ళేసి ఏదో ఇచ్చేది ఉండే ఇచ్చేసి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి అయితే చక్కగా సైదాబాద్కి వెళ్ళిపోతున్నాము. గంట పడుతుంది, కరెక్ట్ గంట అవుతుంది అనమాట ఆటోలో అయితే. అదే మనం బస్కి పోయినామంటే డైరెక్ట్ బస్సులు ఉండవు, బస్సులు ఎక్కాలి దిగాలి. ఇంకా మధ్యలో కొంచెం నడిచేది ఉంటుంది. ఎన్ని బస్సులు ఎక్కినా లాస్ట్కి ఒక ఆటో కూడా ఎక్కేది ఉంటుంది అనమాట. అదే డైరెక్ట్గా ఇట్లా ఒక ఆటో బుక్ చేసుకుంటే గంట సేపట్లో ఇంటి ముంగట ఉంటాము. అండ్ ఇదేమో మలక్పేట అనమాట, ఇంటికి దగ్గరగా వచ్చేసినాము. ఎన్ని రోజులు అవుతుందో మా ఏరియాని చూడక. ఈ హాస్పిటల్ ఉంది కదా, ఈ హాస్పిటల్లోనే మా తమ్ముడు పుట్టిండే అనమాట. ఎప్పుడు ఇటు సైడ్కి వచ్చినా ఒక్కసారన్నా తలుచుకుంటా. నాకు ఒక 3-4 నెలలకే మా ఇల్లు చూడక ఇన్ని రోజులు అయిపోతుంది, ఏరియా చూడక ఇన్ని రోజులు అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. ఫారెన్లో ఉండేటోళ్ళు ఎట్లుంటారో ఏమో, సంవత్సరాలు హోమ్ టౌన్ని మిస్ అయ్యి అమ్మ బాబాయ్ అసలు తలుచుకుంటేనే ఎట్లనో అనిపిస్తుంది. అండ్ ఇక్కడ బ్రిడ్జ్ అప్పుడు కడుతుండే అనమాట, ఆల్మోస్ట్ ఫినిష్ అవనికి వచ్చింది. ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తే సగం ట్రాఫిక్ తగ్గిపోతుంది, మంచిగా ఫ్రీగా పోవచ్చు. కానీ ఈ బ్రిడ్జ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బస్సెస్ ప్రాపర్ రూట్లో రావట్లేవు అనమాట. ఒక్కొక్కసారి ఒక్కొక్క సైడ్ నుంచి వస్తున్నాయి. మా తమ్మునికి కూడా మస్తు కష్టమవుతుందంట, డైలీ బస్సులు దొరుకుతలేక బస్ మొత్తం తిప్పుకుంటూ తీసుకొస్తుంది అనేసి అంటాడు. అండ్ ఇక్కడ చూడండి మా అత్త వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటుంది. మా అక్క చెప్పినట్టుంది ముందే వస్తున్నామని చెప్పి. మా ఇల్లు చూడండి, చూడక ఎన్ని రోజులు అవుతుందో. లిచ్చి ఏడికి వచ్చినాం మనం. హాయ్ చేసి
మా అక్క అయితే ఆటో ఆయనకి డబ్బులు పే చేసి వస్తుందనమాట. మా అత్త అయితే ఇట్లా నీట్‌గా ముగ్గులు పెడతది. తెల్ల బండల మీద కనిపించకపోయినా ముగ్గులేస్తదనమాట. అండ్ ఇంట్లోకెళ్ళే ముందయితే కాళ్ళు కడుక్కొని పోయే అలవాటైతే మాకుందనమాట. ఇక్కడ మేము ఉంటున్నాం కదా రెంట్‌కి. అక్కడ ఏమంటే ఇట్లా పోంగానే కాళ్ళు కడుక్కోనికి ఉండదనమాట. అక్కడ బ్యాక్ సైడ్ నుంచి పోయి కాళ్ళు కడుక్కొని పోవాల్సొస్తది. అండ్ ఇల్లుని చూడకైతే ఎన్ని రోజులైతుందో అన్నట్టు అనిపించింది. ఏదేమైనా పెయింట్స్ ఎయ్యక ముందుకే మా ఇల్లు మంచిగుంటుండే. అంటే పాత కలర్స్ ఉన్నప్పుడు బాగుండే. ఈ కలర్లు చేంజ్ చేసినాక మొత్తం పిచ్చి పిచ్చిగా అయిపోయింది. అండ్ ఎస్పెషల్లీ ఈ రూమ్ అసలు ఎంత మంచిగా ఉంటుండేనో, ఆరెంజ్ కలర్ ఉంటుండే అనమాట. ఈ పింక్ వేపించినాము, ఆ దరిద్రునికి అసలు ఏనికని రాదు. తిట్టబుద్ధి అవుతుంది. ఈ ప్యాచ్లు అన్నీ పోతాయి, మీరు చూసి మాట్లాడండి, మీకు ఏం తెలుసు, మీకు తెలుసా, అది ఇది అన్నాడు. ఎంత వరస్ట్గా అసలు ఏ పెయింటర్ అని వేస్తారా చెప్పండి. మా తమ్ముడు చూడండి, ల్యాప్టాప్ ఆడ పడేసిండు. అట్లా పెడతాడు ఆయన. ల్యాప్టాప్కి బ్యాగ్ ఉంది, అయినా కానీ అట్లా పెట్టేస్తాడనమాట. అన్ని వేలు తీసుకుంటూ ఆయన చేసిన పనేమో ఇది. రాని వాళ్ళన్నా కొంచెం మంచిగా చేస్తారు. ఆయన ఏం పెయింటరో ఏమో ఆయనకే తెలియాలి. అండ్ మా ఇంట్లో అయితే ఇప్పుడు టీవీ రన్నింగ్ ఉంటుంది అనమాట. అండ్ ఇక మా మోనిష రాగానే బొమ్మలు పట్టుకొని ఆడుకుంటుంది. రాగానే నేను కూడా అన్ని రూమ్లో ఒకసారి ఇట్లా చూసుకొని వచ్చిన అనమాట. ఎన్ని రోజులు అవుతున్నట్టు అట్లనే ఫీలింగ్ ఉంది నాకు. అండ్ మా అత్త అయితే కిచెన్లో కూడా పెద్ద పెద్ద ముగ్గులు మంచిగా వేస్తుంది. బెండకాయలు తీసి వాష్ చేసి పెట్టింది. అండ్ కిచెన్ కూడా సదిరినట్టుంది చూడండి, ఎంత నీట్గా సదిరింది. నేను ఉన్నప్పుడు కూడా నేను ప్రతి మంత్కి ఒకసారి, లేకపోతే దసరా టైంలో, దీపావళి టైంలో ఇల్లంతా సదురుతా అనమాట. మా మోని పాప చూడండి, అసలు ఆ గిన్నెలో ఏమీ లేదు. ఒక గిన్నె ఒక చెంచా తీసుకొచ్చుకొని ఏదో తింటున్నట్టు యాక్ట్ చేస్తుంది. అండ్ డైలీ మధ్యాహ్నం ఇంటి దగ్గర కొంచెం సేపన్నా పడుకోవడం అలవాటు అయిందనమాట. అందుకని చేసేపు పడుకొని ఇక ట్రై చేసినా కానీ నిద్రనే పట్టలేదు అసలు. మా అక్క వచ్చి ఏం తింటావు అనేసి అడుగుతుంది. ఎందుకంటే ఉట్టి పప్పు చారు ఒక్కటే చేసిందంట. మా ఇంటి దగ్గర ఇందిరమ్మ చీరలు ఇచ్చిండ్రంట ఈ ఏరియాలో. మా అత్త తీసుకొచ్చుకుని ఉండే. అయితే తీసుకొచ్చినప్పుడే నాకు ఫోటో పెట్టింది. మంచి అనిపించింది, ఏదో పట్టు చీరలాగా కొట్టిందనమాట ఫోన్లో. అయితే ఇంటికి రాగానే చూపిస్తుంది. పట్టు చీర ఏం కాదు ఇది, డైలీ వేర్ చీరలు ఉంటాయి కదా ఉందనమాట. అండ్ ఆ కవర్ పట్టుకొని రాగానే మా మోనిషా తీస్తా అనేసి అంటుందన్నమాట. అయితే బ్లూ కలర్లో ఇచ్చిండ్రు, మంచిగా ఉంది. అందరికి ఇది ఒకటే కలర్ ఇస్తుండ్రంట. అప్పుడు బతుకమ్మ చీరలు అని ఇచ్చిండ్రు, అవి ఒక 3-4 కలర్లు ఉంటుండే. ఎవరికి ఏ కలర్ వస్తే ఆ కలర్ ఇస్తుండే. కానీ ఇప్పుడు అందరికీ ఇది ఒక్కటే కలర్ అంట, బ్లూ కలర్ శారీ ఇస్తున్నారు. బాగుంది. అంటే ఫోన్లో చూస్తే మనకి మంచి పట్టు చీర లాగా అనిపిస్తుంది. బట్ ఇది డైలీ వేర్ లాగా చిన్న చిన్న అకేషన్స్కి కట్టుకోవచ్చు, మంచిగా ఉందన్నమాట. అయితే మా అత్త దీన్ని చింపి ఏదైనా ఫ్రాక్లన్నా ఏమైనా కుడుతుందంట రితిషాకి, మోనిషాకి. బాగానే ఉంది ఓవరాల్గా. బతుకమ్మ చీరలతో కంపేర్ చేస్తే ఈ చీర కొంచెం బెటరే అనిపించింది నాకు. ఫ్యాబ్రిక్ వైజ్ చూసుకున్నా కానీ మంచిగానే ఉంది. ఇంక ఇక్కడ మా మోనిషా ఏం చేస్తుంది చూడండి, అంత సదురుతుందనమాట డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఏమేమి ఉందని చెప్పి. అది మా రితిషాది ఉన్నట్టుంది, అది తీస్తుంది చూడండి. ఇది తీస్తుంది కదా, ఆడుకొని ఎక్కడనో పాడేసేస్తుంది. అండ్ జామకాయ ఉండే మా అత్త కట్ చేసి ఇచ్చింది, జామకాయలు తీయగా ఉన్నాయి తినండి అని చెప్పి. రితిషాకి, మణికంఠకి డైలీ స్నాక్స్ లాగా ఒక ఫ్రూట్ కట్ చేసి పెడుతుందంట సారీ. అందుకని జామకాయలు ఉండే అని చెప్పి మాకు కూడా ఒకటి కట్ చేసి ఇచ్చింది. అండ్ ఇక్కడ ఫొటోస్ ఉన్నాయి కదా, ఇందులో ఏ ఫోటోలో ఎవరిని అడిగినా కానీ మా మోనిషా మంచి చూపిస్తుంది అనమాట. మా డాడీని ఎక్కడుండు అని అడుగుతా అనమాట. పోలీస్ తాత ఏడుందంటే మంచిగా చూపిస్తుంది, బాబాయ్ ఏడుందంటే చూపిస్తుంది, రితిషా ఏడుందంటే చూపిస్తుంది అనమాట ఆ ఫొటోస్లలో. మా అక్క అయితే నాకు వెల్లుల్లి రైస్ చేసిందనమాట. ఈ రెసిపీ నేను మొన్న అట్లా ఫోన్లో చూసి తనకి ఫార్వర్డ్ చేసిన, ఇట్లా చేసుకోవాలి మంచిగా ఉంటుంది అని చెప్పి. సో ఇంకా ఎట్లాగో ఇక్కడ పప్పు ఒకటే ఉందని చెప్పి చేసిందనమాట. అండ్ ఇడ్లీకి నానబెట్టినుండే రవ్వ పక్కన పెట్టి పప్పు నానబెట్టేసింది. అండ్ మా మోనిష్ అయితే ఇక ఫోన్ తోటి ఆడుతుంది చూడండి. ఈమె ఫోన్లతో ఆడినంతసేపు ఆడి దాన్ని ఎట్లా ఇసిరేస్తుంది ఫోన్ అంటే, అసలు మా అక్క ఫోను మా అత్త ఫోను మొత్తం కింద పడేసి సగం ఖరాబ్ చేసింది. నా ఫోన్ అయితే నేను అస్సలు ఇయ్య మోనిషాకి, నువ్వు వాడేసినావంటే ఇంకేం లేదు, నాకు వీడియోస్కి కష్టం అవుతుంది అని చెప్పి నేను అస్సలు ఇయ్యనమాట నా ఫోన్ అయితే. అండ్ ఇక్కడ మా అక్క ఫైనల్ టచ్ లేక వెల్లుల్లి రైస్లో కొంచెం కరివేపాకు అండ్ కొంచెం కొత్తిమీర కూడా ఇంకొంచెం వేస్తుందంట. అందుకని వచ్చి తీసుకెళ్తుందనమాట. మా అత్త ఇట్లా పెట్టుకుంటుంది చిన్న డబ్బాల, కరివేపాకు కానీ కొత్తిమీర పుదీనా ఉన్నా కానీ మెంతం కూర ఉన్నా కానీ అంతా ఇట్లా ఒలిచి డబ్బాలలో వేసి
పెడుతుందనమాట. యాక్చువల్లీ ప్లాస్టిక్ డబ్బాలలో పెట్టొద్దు అంటారు కానీ ఇంకా ప్లాస్టిక్వే ఈజీ టు హ్యాండిల్ అన్నట్టు అనిపిస్తుంది. అదే గ్లాస్ అయితే కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేయాల్సి వస్తుంది. వెల్లుల్లి రైస్ అయితే రెడీ అయిపోయింది. మా అక్క మా బిడ్డ ఇద్దరు తీసుకొచ్చి ఇస్తారు చూడండి. వెల్లుల్లి రైస్ అంటే స్పైసీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినా కానీ మా అక్క వెల్లుల్లి తక్కువ వేసినట్టుంది. స్పైసీగా ఏం లేకుండే మా మోని పాప కూడా తినగలుగుతుంది చూడండి. అంత సప్పగా చేసింది మా అక్క. మా అక్క వంట వండింది అంటే ఈజీగా తెలుసుకోవచ్చు మా అక్క చేతి వంట అని. ఎట్లా అంటే మా అక్క ఉప్పు తక్కువ వేస్తుంది అనమాట. ఎందులోనైనా కొంచెం ఉప్పు తక్కువ వేస్తుంది. సప్పగా ఉంది అని మనం అనడం ఆలస్యము. సప్ప ఉంటే ఉప్పు వేసి కరెక్ట్ చేసుకోవచ్చు. అదే ఉప్పు ఎక్కువైతే మనం సప్ప చేయలేము అనేసి అంటుంది అనమాట. మా అక్క చెప్పే లాజిక్ కూడా కరెక్టే కదా అనిపిస్తుంది. ఇంకా మా అక్క అయితే ఎన్నైనా కొంచెం తగ్గించే వేస్తుంది అనమాట. సరిపోకపోతే మళ్ళీ వేసుకొని కలుపుకుంటాము. అండ్ వెల్లుల్లి రైస్ అయితే బాగానే ఉంది. అండ్ ఇక్కడ మా బావకు ఫోన్ చేసి అయితే మాట్లాడుతుంది మా అక్క. మా మోనిష సతాయిస్తుంది. అక్కడ ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, అక్కడక్కడనే ఆడుకుంటుంది, సైలెంట్గా కూర్చుంటుంది. ఈడికి వస్తే మాత్రం ఇల్లు పెద్ద ఉంటుంది, ఇంట్లో మొత్తం తిరిగిందే కాక బయటికి పోదామనేసి అడుగుతుంది. ఆ గేట్ క్లోజ్ చేసి ఉన్న అక్కడికే వచ్చి కూర్చుంటుంది అనమాట. అండ్ మా అత్త ఏమేమి చెట్లు పెట్టిందో చూడండి. గోరింటాకు చెట్టు పెట్టింది. ఇది గుంట గరగడాకు అంటారంట. నాకు తెలిసి బ్రింగ్రాజ్ అంటారు దాన్ని. అది హెయిర్కి మంచిది. అండ్ మామిడికాయ చెట్టు చిన్నగా ఇప్పుడిప్పుడే గ్రో అవుతుంది. అదేమో నిమ్మకాయ చెట్టు మా అత్త పెట్టింది. ఇందులో కొన్ని చెట్లు. అండ్ మా కిరాయి వాళ్ళు ఉండరు కదా వాణి ఆంటీ, తను కూడా కొన్ని పెట్టుకుంది అనమాట. అదేమో వామాకు. ఆంటీకి కూడా చెట్లు పెంచాలంటే చాలా ఇష్టము. చిన్న చిన్న ఇండోర్ ప్లాంట్స్ కూడా పెంచుతుంది అనమాట ఆంటీ. ఓవరాల్గా ఒక చిన్న మినీ గార్డెన్ లాగా అయితే చేసిండ్రు అటు సైడ్. అండ్ ఇదేమో మనీ ప్లాంట్ చెట్టు మా అత్త పెట్టుకుంది ఇవైతే. అండ్ ఇక్కడ కనకంబరాల చెట్టు కూడా ఉంది. ఆ మధ్య ఫుల్గా కనకంబరాలు పూసినాయి. అప్పుడు సీజన్ ఏమో మేబీ. అండ్ ఇప్పుడైతే అన్నీ రావట్లేవు అనమాట. అంతగా ఫ్లవర్స్ అయితే రావట్లేవు. మా మోని పాపకి ఇట్లా బయటికి తీసుకొస్తే హ్యాపీగా అక్కడిక్కడ చూసుకుంటూ ఉంటా అంటది. అండ్ ఇక్కడ చిన్న చిన్న బాటిల్స్లలో కూడా ఏమో గ్రో చేస్తుంది మా అత్త. ఇదేం చెట్టో నాకు తెలియదు. బాటిల్ని కట్ చేసి అందులో పెట్టింది. మరి అది ఏందో అట్లా ఎందుకు పెట్టిందో తెలియదు. ఇంతలో 4 అయింది. మరి రితిష వచ్చేసింది. మరి రితిషాని చూసి మీరు అందరు షాక్ అయిపోయి ఉంటారు. రితిషాకి గుండు చేయించిందనమాట మా అత్త. అంటే తనకి మొక్కు ఉండే విజయవాడలో, తనది ఎప్పటి నుంచో అనుకుంటుంది. అండ్ నా పెళ్ళైన తర్వాత తీపిస్తాంలే, పెళ్ళికి హెయిర్ లేకపోతే బాగుండదు అని చెప్పి ఇన్ని రోజులు ఆ మొక్కుని వాయిదా వేసుకుంటూ వచ్చినాము. అండ్ ఫైనల్గా విజయవాడలో అయితే తన హెయిర్ ఇచ్చేసినాం అనమాట. అండ్ మా రితిష వచ్చేసరికి నేను వండుకున్నా, మా అక్క వండుకొని ఉంది. మా రితిషాని కూడా చూడక ఎన్ని రోజులు అవుతుంది. అండ్ మా రితిషాకి గుండు చేయించినప్పుడు నేను వెళ్ళలేకుండే అనమాట విజయవాడకి. మా వాళ్ళు అందరూ పోయిండ్రు కానీ నేను ఒక్కదానే పోలేను. ఇంకా మా అక్కకి చెప్పిన వ్లాగ్ తీయే మంచిగా అని చెప్తే మా అక్క ఏమంటే, మా అక్క ఫోన్ క్లారిటీ ఉండదు కదా, సో తీయలేదనమాట. మా తమ్ముడు అండ్ మా పెద్దత్త ఏమంటే సూర్యాపేటలో వీళ్ళతో జాయిన్ అయినరు అనమాట. ఇంకా మా తమ్ముని ఫోన్ జర మంచిగా ఉంటుంది క్లారిటీ తోటి. అయితే మా తమ్ముని ఫోన్లో అక్కడ నుంచి వ్లాగ్ షూట్ చేసిండ్రు అనమాట. అన్నీ కవర్ చేసిండ్రు, మంచిగా తీసిండ్రు. అండ్ బీచ్కి వెళ్ళిండ్రంట అక్కడ నుంచి, చీరాల బీచ్కి. అక్కడివి కూడా మొత్తం కవర్ చేసిండ్రు. బట్ ఏందో ఏమో మా తమ్ముని ఫోన్ ప్రాబ్లం నాకు అర్థమవుతలేదు. నేను ఇంటికి పోయినప్పుడే ఎడిట్ చేయనీకే చూసిన అనమాట, ట్రై చేసిన. కానీ స్టక్ అవుతా ఉంది. పోనీ ఇన్షాట్ యాప్లో అట్లా అవుతుందేమో, వేరే దాంట్లో చేద్దాం అనుకున్నా, అందులో అట్లనే అవుతుంది. అన్నిట్లలో అట్లనే అవుతుంది. మా తమ్ముంది కూడా ఒక పెద్ద పిచ్చి ఫోన్ అని ఆ రోజు అర్థమైంది. ఇంకా మా తమ్ముడు కూడా కాలేజ్కి వచ్చేసిండు. డైలీ సార్ అయితే ఇంత జల్దీ రారనమాట. ఎందుకో ఇవాళ సార్ గారు జల్దీ వచ్చేసిండ్రు. ఇక్కడ చూడండి, ముగ్గురు సేమ్ కలర్ అనుకొని వేసుకున్నట్టు అనిపిస్తుంది కదా డ్రెస్సెస్. ముగ్గురిది మ్యాచింగ్ అనిపించింది. మా తమ్ముడు మోనిష అండ్ వెనక నుంచి సోనాలి వచ్చినుండే అనమాట. అండ్ సోనాలి దగ్గర బొమ్మంటే మాత్రం మా మోనిష అస్సలు పోతలేదు, అందరి దగ్గర పోతుంది. పాప మా పిల్ల మస్తు ప్రేమ చేస్తుంది. ఎత్తుకుంటా అంటేనేమో అసలు పోదు, మళ్ళీ దూరం నుంచి పిలుస్తుంది వాళ్ళని, మళ్ళీ వాళ్ళు వచ్చి ఎత్తుకుంటా అంటేనేమో పోదు. అండ్ అందరినీ మధ్యలో పేర్లు పెట్టి పిలుస్తుంది అనమాట. మా మణికంఠనైతే మామ అంటది, రితిషాని షా అంటుంది. మా అక్కని కూడా సోనీ అని పిలుస్తుంది. అందరిని పిలుస్తా కానీ నన్ను మాత్రం పిలవడానికి రాదు. పిన్ని అనమంటే అస్సలు అనదు. పిన్ని అనమంటే తన్ని అంటుంది మధ్యలో. ఇంకా మా బాను అంటుంది, జాను అంటుంది కానీ నన్ను మాత్రం పిలవనికే వస్తలేదు ఆమెకి. అండ్ మా అక్క అయితే చపాతీ చేస్తుందంట, అందుకని చపాతీ పిండి నానబెడుతుంది. మా అక్క అయితే రోజు ఇంటికాడ మా బావ కోసం రొట్టెలు చేస్తుంది అనమాట. రొట్టెలు చేసి మాకు అలవాటైపోయింది. రొట్టెలు ఎంత ఫాస్ట్గా చేస్తుంది మా అక్క అంటే, అసలు 10 నిమిషాలు టైం ఇస్తే 20 రొట్టెలన్నా చేసేస్తుంది అనమాట, అంత ఫాస్ట్గా చేస్తుంది. అండ్ ఇక్కడైతే బెండకాయలు కట్ చేస్తుంది అనమాట.
వాళ్ళ మమ్మీకి ఇంకా మోనిషా హెల్ప్ చేస్తుంది. మా మోనిషాని ఈ మధ్యలో ఎవరన్నా ఏమన్నా అంటే అని అంటుంది. ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తది. ఆ ఎక్స్ప్రెషన్ చూస్తే అసలు ఎంత నవ్వొస్తదో. అండ్ బెండకాయలు చూడండి ఎట్లా మొహానికి పెట్టుకుందో. ఒక్కసారి మా రితిష పెట్టుకుని ఉండేనంట అట్లా మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు. అప్పటి నుంచి ఎప్పుడు మా అక్క బెండకాయలు కట్ చేసినా అట్లా మొహంకి పెట్టమని అడుగుతుందంట. బెండకాయ ఫ్రై చేసింది ఒక దిక్కు అండ్ ఒక దిక్కు అయితే వడలు వేస్తుందనమాట. వడలు అంటారా దీన్ని గారెలు అంటారా, మేమైతే వడ అంటాము. యాక్చువల్లీ ఏమంటే ఈ పిండి మినపప్పు ఇడ్లీ కోసం నానబెట్టింది. కానీ ఇంకా స్నాక్స్ లాగా తింటామని చెప్పేసి వడలు వేసేస్తుంది చూడండి మా అక్క. వడలల్లో ఎప్పుడు కానీ కొంచెం కరివేపాకు కొత్తిమీర ఇంకా అదేంటి ఆనియన్ వేసుకొని చేసుకుంటే మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకా మా అక్క అయితే చేస్తుంది. అందరూ తలా రెండు రెండు అన్న తింటారు అని చెప్పి. పిండి అయితే చాలా కొంచెం ఉండే అనమాట. ఇక్కడికి 2 నాన్ స్టిక్ ప్యాన్స్ తీసుకోవాలి. పాత ప్యాన్స్ ఉన్నాయి కదా అవన్నీ అదింది నాన్ స్టిక్ కోటింగ్ పోయింది దానివి. ఎప్పుడైనా ఆఫర్లో చూడాలనుకుంటున్నా మర్చిపోతూనే ఉన్నా. ఇంకా మా మోనిషా కిచెన్లో నుంచి అన్నీ తీసుకొచ్చి హాల్లో పెడుతుంది చూడండి. ఒక గిన్నె తీసుకొచ్చి అందులో అన్ని ఆలుగడ్డలు వేసేసి అక్కడ పెట్టింది. మా రితిష కూడా చిన్నగా ఉన్నప్పుడు అట్లనే చేస్తుండే. అప్పుడు మేము పాత ఇంట్లో ఉండే అనమాట. కిచెన్లోకి పోతుండే అన్నీ అక్కడ ఉన్న కడాయిలు బగోన్లు అన్నీ తీసుకొచ్చి బయట పెడుతుండే హాల్లో తీసుకొచ్చి. అండ్ ఒక సైడ్ అయితే రొట్టెలు కాల్పనికే పెంక పెట్టింది, ఒక సైడ్ వడలు చేస్తుంది. మా అక్క రొట్టెలు ఇట్లా చేస్తుంది అనమాట. ట్రయాంగిల్ షేప్లో చేసి చేస్తుంది. సో దట్ లేయర్స్ వస్తుందంట. ఇట్లా మా నాయనమ్మ చేస్తుండే అనమాట. మా నాయనమ్మ దగ్గర నుంచి నేర్చుకుంది మా అక్క. నాకైతే రొట్టెలు ఇట్లా ఏంది ఒత్తడం రాదు కానీ కాలవడం వస్తుంది. ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు చపాతీ రౌండ్గా రావాలని. ఎప్పుడు అదేంటి పీటకే అతుక్కుపోతుంది. మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ ఎన్నిసార్లు ట్రై చేసినా అట్లనే అవుతూ ఉంటుంది. పిండి అంతా వేస్ట్ అవుతుంది అనవసరంగా. ఇక్కడ మా మోని పాపనేమో అక్కడ ఉన్న ఐటమ్స్ అన్నీ తీస్తుంది. ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీస్తుంది. అండ్ ఇంకా మా అక్క చేస్తుంటే ఒక దిక్కు నేను కాల్చిన అనమాట. దాని తర్వాత నాకు పెట్టించింది ఫస్ట్ చపాతీ బెండకాయ కర్రీ అండ్ వడ. అండ్ మా రితిష ట్యూషన్కి పోయి కూడా వచ్చేసింది. మెహందీ వేసుకుంటుంది వచ్చినాక. మా రితిషాకి మధ్య మెహందీ డిజైన్స్ వేయడం మంచిగా వచ్చేస్తుంది. మా పెద్దత్తకి మెహందీ వేసిందంట 2 చేతులకి కాళ్ళకి. వాళ్ళ ఊర్లో అందరు బాగా వేసుకున్నావు, రితిష వేసిందా మంచిగా వేసింది అనేసి అన్నారంట. ఇంకా ఆ కాంప్లిమెంట్ విన్న తర్వాత మా రితిష ఆగుతుందా, తనలో ఉన్న టాలెంట్ ఇంకా బయటికి తీస్తుంది అనమాట. నాకేస్తా అన్నది ఫస్ట్. వద్దు రితిష నాకు సర్ది అవుతుంది వేయకు అనేసి అన్న. మా అక్కకి వేస్తా అన్నది. మా అక్క కూడా వద్దంటే ఇంకా ఆమెనే వేసుకుంటుంది అనమాట. మా మోని పాప వచ్చి నాకు పెట్టు అనేసి అంటుంది. ఫస్ట్ ఆమె పెట్టుకున్నాక మోనిషాకి పెడుతుందంట. మరి రితిషాలో ఈ టాలెంట్ కూడా ఉంది అని చెప్పి నాకు ఇప్పుడు కొత్తగా తెలిసింది. అండ్ మా రితిష వేసుకున్న డిజైన్ ఇదనమాట. ఇట్లా వేసుకుంది, మధ్యలో పెద్ద సర్కిల్ చేసి సైడ్కి ఇట్లా డిజైన్ చేస్తుంది చూడండి. గ్రేట్ మా రితిష. ఎందుకంటే ఆ ఏజ్లో మాకైతే వచ్చేది కాదు ఇట్లా డిజైన్ వేసుకోవడం. ఇది ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.